ఒక న్యాయ సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే వారి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ సమస్యలను ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. మరి తద్వారా వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక పునాది వేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ సలహా కేంద్రాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మనం చేస్తూ వస్తున్నాము. మరి ఈ రోజు మన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు 6వసారి శాసనసభ్యుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు అంటే అది అందులో ఎక్కువ భాగం బీసీలకు కూడా చాలా ఎక్కువ భాగం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీసీలు భయకంపితులైపోయారు. మరి పెద్దయిన వస్తున్నాడు అంటే అందరికీ ఒక ధైర్యము, ఒక సంతృప్తి, ఒక ఆత్మ, ఒక శాంతి అనేది ఏర్పడుతుందని చెప్పి భావించారు. పునాది వేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ సలహా కేంద్రాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మనం చేస్తూ వస్తున్నాము. మరి ఈ రోజు మన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు 6వసారి శాసనసభ్యుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు అంటే అది అందులో ఎక్కువ భాగం బీసీలకు కూడా చాలా ఎక్కువ భాగం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీసీలు భయకంపితులైపోయారు. మరి పెద్దయిన వస్తున్నాడు అంటే అందరికీ ఒక ధైర్యము, ఒక సంతృప్తి, ఒక ఆత్మ, ఒక శాంతి అనేది ఏర్పడుతుందని చెప్పి భావించారు.